వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆదిలాబాద్ ఇండిపెండెంట్ గా దానికే ఉంది, ఖమ్మం జిల్లాకు ఇండిపెండెంట్ దానికే ఉంది, వరంగల్లో పాక్షికంగా దేవాదుల వచ్చేటువంటి ఆస్కారం ఉంది, మిగతాది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే మిగిలినటువంటి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నేను చెప్పాను. హైదరాబాద్ జిల్లాకేమో వ్యవసాయ నీరు ఉండదు, వాటికి తాగునీరు మాత్రమే అవసరం ఉంటుంది. మిగిలిన 3-4 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలు ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇది భయంకరమైన ఒక కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? అసలు ఇది ఈ ప్రాజెక్టు పెట్టాలని తలంపు ఏనాడు కూడా సమైక్య పాలక లేకుండే. ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పినా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది సందర్భం కాబట్టి, కాంటెక్స్ట్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. కృష్ణా నది మేము హక్కుభుక్తం చేసుకున్నాం, ఇది మాకు అయిపోయింది అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్ష. కొన్ని చూపెట్టవలసిన బాధ్యత నా మీద నేను అనుకుంటా ఉన్నా. మేము టీఆర్ఎస్ పార్టీగా ఎంత మొత్తుకున్నా, ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు, ఆనాడు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఇంకొంతమంది మిత్రులు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా నిరసన తెలిపినారు. అయినా 500-600 మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టేసినారు అధ్యక్ష. ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేని, ఎటువంటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు శ్రీశైలం గండిగొట్టి వాళ్ళు చేపట్టినారు అధ్యక్ష. మార్కుండే కదా ఇది చేసాం, ఏ వెలుగోడు కలవనే కదా అధ్యక్ష. తెలుగు గంగ పేరిట నేను చేసలే కేవలం ఒక 19 టీఎంసీల నీళ్లు కేటాయింపున్న ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఓన్లీ 19 టీఎంసీ నికర జలాల కేటాయింపు ఉన్నటువంటి తెలుగు గంగ. ఈ గంగ విస్తరణ అధ్యక్ష పోతిరెడ్డిపాడు కాలువ రూపంలో క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి పరిచిన అధ్యక్ష. 65,000 క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తా ఉంది ఇక్కడ. ఇవన్నీ గౌరవ సభలకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా అనంతపురం వరకు, ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష. ఇది ఈ వెలిగోడులో పోసుకొని ఇక్కడ నుంచి మీద డివిజన్ అయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి 3 కాలువలు పోతా ఉన్నాయి, స్పష్టంగా మనం చూడవచ్చు. 4 అధ్యక్ష ఇటు కూడా పోతా ఉంటుంది. ఇక్కడ ఇది బనకచర్ల డీప్ కట్టు, బనకచర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్. వాళ్ళ దయా అధ్యక్ష, వాళ్ళని అడిగే వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. ఇదే శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలా మంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీ కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పట్టించుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. అంటే పులిచింతలు అయిపోయింది, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్లు అయిపోయింది, కిందికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయిపోయినాయి. దాని మీద గాలేరు నగరి, అంద్రినీవా, వెలిగోడు, వెలుగొండ, బ్రహ్మంగారి మఠం, ఆవుకు ఇటు చెప్పుకుంటూ పోతే 20 ఉంటాయి అధ్యక్ష. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కృష్ణానదిలో మీకేమి లేదు అనే పద్ధతికి వచ్చినారు అధ్యక్ష. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మళ్ళింది గోదావరి నీళ్ళ మీదకి అధ్యక్ష. ఇది అయిపోయింది, కృష్ణా గతం అయిపోయింది, గోదావరి మీదకి రావాలి. అర్జెంటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టాలి. తెలంగాణలో ఉద్యమం ఉంది, మరి ఏం చేయాలా? తెలంగాణ వాళ్ళని కూడా అమాయకులు కాబట్టి ఏదో కథ చేయాలి, అగ్గి మీద నీళ్ళు అంటే చేయాలి. మీకు కూడా పెట్టినాం కదనండి, ప్రాజెక్టు నడుస్తూనే ఉన్నది కదనండి అంటే ప్రజలు నమ్మాలి. ఉద్యమకారులను అవేళన చేసే పద్ధతిలో మీకు పెట్టినాం కదని చెప్పి పెట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అధ్యక్ష?
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష. అంటే తమ్మిడి హట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పాడటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటుందా? కల్వకుర్తి కడితే 1 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ప్రాణహిత చేవేలలో అంటే ఎట్లా అధ్యక్ష? 5 స్టేజీలు 6 స్టేజీలు లిఫ్ట్, చేవేళ్ళ కాడికి వచ్చే వరకు 7th లిఫ్ట్. ఇంకా అంటే ఒక పైప్ పోస్తుండాలి, ఇంకో పైపు లాక్కోవాలి, ఆ పైప్ పోయాలి, ఆ పైపు లాగాలి, ఆ పైప్ పోస్తే ఆ పై లిఫ్ట్ లాగాలి. అంటే మధ్యలో ఎక్కడ ఒక మోటార్ ఖరాబ్ అయినా మొత్తం స్కీమ్ పోతుంది కదా అధ్యక్ష. ఎక్కడన్నా ఒక 20 టీఎంసీలో, ఒక 50 టీఎంసీ, ఒక 30 టీఎంసీ స్టోరేజ్ ఉంటే మధ్యలో ఒక మోటార్ రిపేర్ అయినా, ఇంకేమైనా ఇబ్బంది వచ్చినా ఆయకట్టు దెబ్బ తినకుండా పాడుతూ ఉంటుంది. అసలు ఆ సిస్టమే లేదు. ఆ ప్రకారంగా ఇక్కడ తీసుకుపోయి ఈ ప్రాజెక్టు పెట్టింది అధ్యక్ష. ప్రాణహిత చెవెళ్ల పేరిట అధ్యక్ష ఇది చాపరాలన, ఇది ఏందా ఊరి పేరుది? ఎకో జోన్. ఇది చాపరాల అనేది ఈ నల్లగడవ కనబడే ప్రాంతం అంతా అధ్యక్ష. ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్ట్ అనగానే ఎందుకో వన్యప్రాణి సంరక్షణలు వస్తాయి, ఇంటర్ స్టేట్లు వస్తాయి, అవి కొంచెం ఆన్నే పెడతారు అధ్యక్ష. అంత ప్రేమ వాళ్ళకు. అంటే పని ముందర వడద్దు, పంచాయతీ దిగద్దు. ఎక్కడ చూడండి మీరు, ఎస్ఎల్బిసి వన్యప్రాణి టైగర్ వ్యాలీ, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ, రాజీవ్ ఎత్తిపోతల పథకం, ఇక్కడ పెడితే మళ్ళా వన్యప్రాణి. ఈ వన్యప్రాణి ఉన్నదని అధ్యక్ష ఈ మహత్తరమైన ప్రాజెక్టుకు ఈ బ్యారేజీ పొడవు వచ్చే అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది దీనికి టచ్ కావద్దు కదా అధ్యక్ష. ఈ అడ్డం కట్టాలకి ఇట్లా కట్టద్దు, ఇట్లా కట్టాలంటే దీనికి టచ్ అవుతుంది. ఇది ముందు ప్రతిపాదించింది అధ్యక్ష ఈ లైన్. ఇది ఫస్ట్ ప్రతిపాదన. వాడు వన్యప్రాణి అనగానే మళ్ళీ ఇది పైకి లేచిపోయింది అధ్యక్ష. పైకి పోయి ఇట్లా పోయి ఇట్లా ఇట్లా క్రాస్లో పోయి ఇట్లా పెడితే 7 కిలోమీటర్ల పైచిలకు అధ్యక్ష. అందులో 3 కిలోమీటర్లు మట్టి కట్ట, 4 కిలోమీటర్లు సిమెంట్ కట్ట. తూర్పు ఆదిలాబాద్ ఎమ్మెల్యే చిట్టి పంపుతున్న అధ్యక్ష. మాకు బెల్లంపల్లికి ఎంత దీన్ని ఇంతకుముందు 30,000 ఉండే అధ్యక్ష, 30,050 అన్నది ఇప్పుడు నేను 2 లక్షలు చెప్పిన. కాగజ్ నగరు, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు, దాంతోపాటు ఆసిఫాబాద్ కూడా కొంత ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. వాళ్ళకి అనుమానం అవసరం లేదు. ఈ అప్డేట్ తర్వాత జరిగే దానిలో వాళ్ళు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తా అధ్యక్ష, దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇక్కడ ఇది కట్టాలి. దీంట్లో దాదాపు 3,000 పైచిలకు ఎకరాలు సబ్మర్జ్ అవుతుంది అధ్యక్ష. అందులో 500 ఎకరాలు మనది, 3,500 ఎకరాలు దాదాపు మహారాష్ట్ర. అంటే 2/3, మోర్ దాన్ 2/3 మహారాష్ట్రలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అధ్యక్ష వాళ్ళు ఇప్పటికే కట్టినరు, ఇప్పటికే పెట్టుకున్నారు. ఇది పెనుగంగ మీద లిఫ్ట్ అధ్యక్ష, మహారాష్ట్ర కట్టింది. ఈయన మన నెత్తి మీద ఉన్నాడు. లిఫ్ట్ స్కీమ్ అధ్యక్ష ఇది పెనుగంగ మీద ఆల్రెడీ కట్టుకున్నాడు. ఇవి నేను చెప్పిన 40 ఎకరాలు లేదు అధ్యక్ష, ఇది సెపరేటే. ఇక్కడ కూడా లిఫ్ట్ పెట్టుకోండి అధ్యక్ష. ఈ 2 లిఫ్ట్లు నేను చెప్పిన 40 బ్యారేజ్ లిస్టులు లేవు, ఇవి సెపరేటే అధ్యక్ష. ఇక్కడి నుంచి దీనికి అతి ఏంటంటే ఇది మన వాళ్ళకి తెలవాలని చెప్తున్నా అధ్యక్ష నేను. ఈ నది పేరేమో పెనుగంగ నది అధ్యక్ష, ఈ నది పేరేమో వేన్గంగా నది. మహారాష్ట్ర వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇది ఇచ్చేదాన్ని దీన్ని ఏమో వార్దా నది అంటారు, వార్దా అని పిలుస్తారు వాళ్ళు. మొత్తానికి వార్దా ఇదంతా కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మనం పిలిచేది అధ్యక్ష ఈ నది పేరు పెనుగంగ, ఈ నది పేరు వేన్గంగ. ఈ 2 ఈ తమిళటి కాడ కలుస్తాయి. కలిసిన తర్వాత దీని పేరు ప్రాణహిత. ఇది కిందికి వచ్చి దేవాలయ మన గోదావరిలో కలుస్తుంది, కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇది దీని హిస్టరీ అధ్యక్ష. దీని మీద కూడా అధ్యక్ష ఇది పుట్టడం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గర పుడుతుంది అధ్యక్ష.
వాళ్ళు కూడా కట్టిపారేసారు. ఇది మధ్యప్రదేశ్లో వాళ్ళు కట్టుకున్నటువంటి డ్యామ్ అధ్యక్ష. మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా కనపడతా ఉంది మనకు. ఈడ బ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి లిఫ్ట్ ఈ కాలువ క్లియర్ కనపడతా ఉంది. ఇవన్నీ సిడబ్ల్యూసీ దగ్గర లేవు అధ్యక్ష. ఈ వివరాలు ఇయ్యరు. ఇవి చిన్నవి అనే పేరుతో ఇవ్వరు. వాళ్ళు కూడా పెద్ద పడుచుకోరు, అడగరు. ఇది రెండవది అధ్యక్ష. ఇదే కదా ఇదా. ఇగో వీడికి వస్తే ఈ నుంచి మళ్ళీ మహారాష్ట్ర కలుస్తుంది అధ్యక్ష. ఇటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, ఇటు మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది అధ్యక్ష. ఈ నది మీద దాని ఉపనది మీద ఒకటి కట్టిన వీళ్ళు. ఇది బ్యారేజ్ అధ్యక్ష, ఇది లిఫ్ట్ అధ్యక్ష. స్పష్టంగా కనపడతా ఉంది. ఇది బ్యారేజ్ సార్. ఇవి 3 లిఫ్ట్ ఒకటే కడ. స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి అధ్యక్ష చిత్రంలో. కింద బ్యారేజ్ కట్టినరు, ఇక్కడ 3 లిఫ్ట్లు. అంటే ఎన్ని నీళ్ళు పోతాయని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత భారీగా ఈ లెక్కలు ఇవి కూడా సిడబ్ల్యూసీ దగ్గర కానీ ఉండే అధ్యక్ష. వాళ్ళకి సబ్మిట్ చేసి ఉండరు ఇవి. ఈ వీటి లేకనే చెప్తా ఉంటాం వివరాలు. ఇక్కడ 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 ఇవన్నీ కూడా లిఫ్ట్లు, బ్యారేజీలు. ఈ వేన్గంగ మీద కూడా కట్టినారు మహారాష్ట్ర. పెనుగంగ మీద అయితే ఒక 40 కట్టినారు. అవి ఇంతకుముందు చూపేయడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఈడ పెట్టింది అధ్యక్ష. ఒకటి ఈ వన్యప్రాణి పంచాయతీ, 2 మహారాష్ట్ర సబ్మర్జెన్స్. నేను పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇగో ఇటు ఈ నది, ఇటు ఈ నది, రెండింటి మధ్య ఇమ్మీడియట్గా చాలా పెద్ద ఎత్తున గ్రామాలని అధ్యక్ష వాళ్ళి మహారాష్ట్ర పాటలో పెద్ద పెద్ద గ్రామాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి చిత్రంలో. వీళ్ళు ఈజీగా ఈ గ్రామస్తుల అధ్యక్ష ఇక్కడ బోర్ వేసుకుంటే బ్రహ్మాండ నీళ్ళు వస్తున్నాయి. డెల్టా లాగుంటుంది అధ్యక్ష 2 నదుల మధ్య. అదంతా ఒక దాదాపు 152 అంటే అనేకమైన గ్రామాలు ఇమీడియట్గా నది వెంబడి ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మేము దీనికి ఒప్పుకోము. ఎప్పుడు చెప్పిన అధ్యక్ష ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? 152 మీటర్ల ఎత్తు వాళ్ళేదో సాధించుకొచ్చినట్టు, ఇప్పుడు టీఆర్ఎస్ దాన్ని ఏదో తగ్గించినట్టు ఒక భయంకరమైనటువంటి అసత్యాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అసలు ఒప్పందమే కుదరలే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒప్పందమే కుదరలే. ఈ బ్యారేజీ కట్టే కాడ ఒక తట్టెడు మట్టి తీయలే అధ్యక్ష. తట్టెడు మట్టి కూడా తీయలే. ఈ రోజు ఎవరమైనా సరే వెళ్ళి ఇప్పటికిప్పుడు మనం చూడొచ్చు, తీయలే. కింద మాత్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు అధ్యక్ష. తమ్మిడి అట్టికాడ బ్యారేజ్కేమో తట్టెడు మట్టి తీయలేదు, చేవేళ్ల కాడ సొరంగాలు తవ్వుతున్నారు అధ్యక్ష. ఇట్లా ఇక్కడ చేస్తారు అధ్యక్ష ప్రపంచంలో. ఈ ప్రాజెక్టులో కూడా ఈ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు పోయే ప్యాకేజీలో 1,400 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాంట్లో 700 కోట్లు ఎలక్ట్రో మెకానికల్ పైపులు, పంపులు కొనేసారు. ఒక 700 కోట్లు కాలువ తవ్విండ్రు. ఇది ప్రాజెక్టు కట్టే పద్ధతి. మేము మహారాష్ట్ర అడిగినాం, మరి ఏందండి ఇప్పుడు పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళు ఒకటే మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు చాలా స్పష్టంగా చెప్పిండు అధ్యక్ష. కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయ్యా కేసీఆర్ గారు, మీకు నీళ్ళ అలొకేషన్ ఉంది, మేము అబ్జెక్షన్ చేస్తలేం. 160 కాదు, మీరు 180 తీసుకపోండి, మేము అబ్జెక్షన్ చేస్తలేం. కానీ సైట్తో మాకు అబ్జెక్షన్ ఉంది. మా గ్రామాలు మునిగితే మేము ఒప్పుకోం. ఇంకా ఒక మాట ఆయన ఏం చెప్పిండు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే, 3 దిక్కుల కాంగ్రెస్ ఉండే అధ్యక్ష. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం,
మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. 3 దిక్కుల నియంత్రణ చేయగలిగిన ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అగ్రిమెంట్ కాలేదు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఏం చేసిందంటే ఒక న్యూస్ పేపర్ తీసి నా ముందరేసిన అధ్యక్ష. ఆ రోజు ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినారో ఆ రోజే బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఈనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండరు అధ్యక్ష. ఆయన సొంత జిల్లా ఇది చంద్రపూర్ జిల్లా అధ్యక్ష. ఇది చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర, ఇది గడిచిరోలి జిల్లా మహారాష్ట్ర, ఈ పక్క ఇది మన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారి స్వస్థలం, వారి భూములు, వారి వ్యవసాయం కూడా ఇక్కడనే ఉన్నాయి, వారి కుటుంబం అంతా ఇక్కడనే ఉంటారు. ఇదే జిల్లా, ఇదే ప్రాంతం అధ్యక్ష. ఆయన పేపర్ నాకు ఏమిచ్చిందంటే ఆ రోజు పెడితే మా భూములు మునిగిపోతే మహారాష్ట్రలో ఒక ఎకరా కూడా పార్క లేకుండా 3,500 ఎకరాల భూమి, ఇంత డెల్టాలాగా ఉన్న భూమి మాది ఎట్లా ముస్తారని చెప్పి నేను బీజేపీ శాసనసభాపక్ష నాయకునికి పోయి నేను ధర్నా చేసిన. ఆనాడు నన్ను పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇవి ఆ వార్త అని చెప్పి ఆయన చూపించిన అధ్యక్ష. మరి ఆనాడు బీజేపీ ఎల్పీ లీడర్గా మహారాష్ట్ర అసెంబ్లీలో నేను గడబడి చేసి సైట్ కాడబోయి నేను ధర్నా చేసి ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఎట్లా ఒప్పుకుంటానని మీరు అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను బదనాం చేయదా? ఇదే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వనీతి ఉంటుంది అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఓటు మాట్లాడుతుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఓటు మాట్లాడుతుంది అధ్యక్ష. మాట్లాడితేనేమో మా జాతీయ పార్టీ అంటారు. జాతీయ పార్టీకి ఒక విధానం ఉండాలి కదా అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ 152 ఒప్పుకుంటే నీ సంగతి చూస్తామని అక్కడ ముఖ్యమంత్రి చెప్తారు అధ్యక్ష. 152 తగ్గితే నీ సంగతి చూస్తామని ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. అంటే ఇంత ద్వంద్వనీతితోని, ఇంత ద్వైధీభావంతో ఆ పార్టీ వ్యవహారం చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఏం జరిగింది నేను లాస్ట్ టైం కూడా గౌరవ సభ్యులకు ఇచ్చినాను అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ గౌరవ సభ్యులకు ఏదైతే నోట్ సర్క్యులేట్ చేసినారో దానిలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ ఈ రోజు ఇచ్చిన నోట్లో కూడా మళ్ళా పొందుపరిచినాం అధ్యక్ష. వారు స్పష్టంగా పేర్కొన్నారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మీరు మాతోని ఒప్పందం పరిపూర్ణం కానే లేదు, తమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో విషయం చర్చలో ఉంది, అయినప్పటికీ మీరు యూనిలాటరల్ గా ప్రొసీడ్ అవుతున్నారు, మీ ఇష్టారీతిగా 1000 కోట్ల కాంట్రాక్ట్లు అవార్డు చేస్తున్నారు. చూపించాను. మీరు సభ్యులందరి దగ్గర ఉంది, మీరు ఈ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు చేసే ఎక్స్పెండిచరు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇంత స్పష్టంగా అధ్యక్ష. ఆయన ఏం శశవిషయాలు బల్లే, అనుమానాలు బల్లే, గౌరవ సభ్యులకు ఇచ్చిన నోట్లో అందరి దగ్గర ఉంది, అందరు కూడా చూడవచ్చు. ది ఎక్స్పెండిచర్ విచ్ యు ఆర్ ఇన్కరింగ్ మే రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని మెన్షన్ చేసిన అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మేము అట్లేం చేయం, మీతో కలిసే ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం అని జవాబు కూడా రాసిన. ఆ జవాబు కూడా సభ్యుల దగ్గర ఇప్పుడు ఉంది అధ్యక్ష. అంటే ఆ ఉత్తరం చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా ఒప్పందం అనేది ఫైనల్ కాలే మహారాష్ట్రకు, ఆనాటి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్ష. తదనంతరం సిడబ్ల్యూసి కూడా అనేక అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం చేసినది. తర్వాత మనం పలు దఫాలు వాళ్ళతో చర్చ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, మీరు నీళ్లు తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం నీళ్లు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం ఉన్నదల్లా మాకు సైట్తోనే ఉంది, ఇక్కడ 148 కట్టుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ఇచ్చుకోనో ఇచ్చుకోండి, దానికి వీఆర్ అక్సెప్టింగ్ ఫర్ 148. దాని తదనంతరం నేను ఆ ముఖ్యమంత్రిని అడిగిన అధ్యక్ష మరి మేము నీళ్లు తీసుకోవాలంటే ఇక్కడనైనా తీసుకోవాలి, మెయిన్ గోదావరినైనా తీసుకోవాలి, మరి అక్కడ నువ్వే వస్తావు కదా అంటే అక్కడ మీకు మీ నీళ్లు తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు తీసుకోండి, మేము నీళ్ళకి అబ్జెక్షన్ లేం కాబట్టి మీరు ఇంకో చోట ప్రతిపాదించండి అన్నారు అధ్యక్ష. దాని తదనంతరం నేను అధికారులను ఆదేశించి నాకున్న ఐడియా కూడా చెప్పి లైడార్ సర్వేలు కూడా చేయించి ఎక్కడ తీసుకుంటే మనకు సముచితంగా వస్తుంది, ఎక్కడ తీసుకోవడం కరెక్టు అనే చర్చ మీమాంస మొదలైంది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటిది అధ్యక్ష, ఆ చర్చలో నుంచి వచ్చినటువంటిది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ విలేజ్ దగ్గర అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ గౌరవ సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అక్కడ తీసుకుపోయింది అధ్యక్ష, దాంట్లో కూడా ఒక చిన్నపాటి కుట్ర ఉంది, తెలంగాణ అమాయకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కథ ఉంది అధ్యక్ష. ఒక దశలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను వాస్తవాలు సభతో పంచుకునే అక్కర్నే జరిగే టైంలో ఈ అనుమానం వచ్చిన తర్వాత, ఈ పత్రాలను నేను చూసిన తర్వాత, నా దృష్టికి ఈ విషయాలు వచ్చిన తర్వాత
నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పినాను, మీరు పనులు ఆపండి, ఎటుపడతాడు బిల్లులు చెల్లించకండి, వేల కోట్ల రూపాయలు నాశనం చేయకండి, విషయాన్ని అర్థం చేసుకొని చేద్దామంటే వాళ్ళు చేసిన బిల్లులు అడగడం, మేము కూడా దాదాపు 1100 కోట్లు బిల్లు చెల్లిస్తా పోయినాం అధ్యక్ష. వి కెనాట్ డినై, వర్క్ చేసినారు కాబట్టి. తర్వాత ఆపమన్నాం అధ్యక్ష. ఆపమన్న సందర్భంలో విషయాలన్నీ తీస్తా ఉంటే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే వ్యాప్కో సంస్థ నేను పిలిచిన అధ్యక్ష. ఏ వ్యాప్కోస్ అయితే దీనికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ వ్యాప్కోస్ వాళ్ళని నేను పిలిచిన అధ్యక్ష. శంభు ఆజాద్ గారు అని చెప్పి వ్యాప్కోస్ యొక్క జనరల్ మేనేజర్ గారు, ఆయన్నే ఈ తమ్మిడిహట్టి సర్వే చేసి ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చినాడు. నేను అడిగిన వారిని పిలిచి సెక్రటరియట్లో, అయ్యా మీరు ఈ విధంగా ఇచ్చినారు తమ్మిడిహట్టికి, మరి మేము తెలంగాణ రాష్ట్రం అయినాము, ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి, ఏ విధంగా మేము తీసుకోవాలి, నీళ్లు ఎట్లా తీసుకోవాలో మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఆయన ఏం చెప్పిందంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వాస్తవం చెప్తా ఉన్నా, తమ్మిడిహట్టి బ్యారేజ్ నేను రిపోర్ట్ ఇచ్చిన, కానీ దట్ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. ఎవరైనా సరే మెయిన్ గోదావరి మీద తీసుకుంటారు కానీ అక్కడెక్కడనో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ్మిడిహట్టి ప్రణయిత ఇస్ ఆటోమేటికల్లీ కమింగ్ టు గోదావరి. ఇదేంటి అధ్యక్ష, ఇప్పుడు ఇది మన ప్రధాన గోదావరి నది, ఇది ప్రాణహిత నది అధ్యక్ష. ₹1 ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గానే ఆ నది గోదావరిలోకి వస్తూ ఉంది. గోదావరిలోకి వచ్చే సమయానికి అనేకమైన ఇతర జలాలు కూడా గోదావరిలో కలుస్తాయి. కాబట్టి తమ్మిడిహట్టి కంటే డెఫినెట్గా కాళేశ్వరం దగ్గర చాలా ఎక్కువ నీళ్లు ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ కాళేశ్వరం మేడిగడ్డ మెయిన్ గోదావరి మీద కట్టాలి, కానీ తమ్మిడిహట్టి ఎట్లా ఇచ్చినారు మీరు అని నేను అడిగిన. వారు చెప్పినారు, సార్ మేము సర్వే సంస్థ, నాకు అక్కడ కాదు ఇక్కడనే కావాలి, అక్కడ ఎట్లయితుందో ఇయ్యి అని ఆనాటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఆనాటి సీఎం గారు నన్ను అదే కోరినారు, తమ్మిడిహట్టే కావాలని. ఆయన అక్కడనే కోరినాడు కాబట్టి అక్కడైతే గిట్ల వస్తుంది, ఇక బ్యారేజ్ సైజ్ గిట్లా ఉంటుంది, కాలువ సైజ్ గిట్లా ఉంటుంది ఇచ్చిపోయినా, బట్ నా ఛాయిస్ కాదన్నాడు. మరి యాజ్ తెలంగాణ స్టేట్గా ఇవాళ మేము ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మీరు మెయిన్ గోదావరి మీద కట్టుకోవడమే మీకు తెలివైన పని అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి సభ్యుల పరిశీలనకు నేను నీటి లభ్యత కూడా చూపిస్తా అధ్యక్ష. తమ్మిడిహట్టి దగ్గర వచ్చే లభ్యత, ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. ఈ 47 ఇయర్స్ యావరేజ్ లో ఈ యావరేజ్ 47 సంవత్సరాల అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు, ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లు లేవు, వాళ్ళు సిడబ్ల్యూసి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇవి ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88, ఆ తర్వాత కొద్ది కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడిహట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష. 70 వల్ల బ్యారేజ్ లేనప్పుడు 1926 టీఎంసీ వచ్చింది. ఇప్పుడు బ్యారేజ్ వచ్చిన 2011, 12, 2012, 13 తగ్గింది, పడిపోయింది, డెఫినెట్గా పోయింది. కనపడుతుంది, తీస్తే పూర్తి లెక్కలు తీస్తే తెలుస్తాయి. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసీ లెక్క అధ్యక్ష. ఇది ఎవరి సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్స్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష నేను తీసుకుంటా, ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ. అంటే తమ్మిడిహట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికి నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచిలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టిండు అధ్యక్ష? 1, వన్యప్రాణి పంచాయత్ తెగద్దు, 2, మహారాష్ట్రతో ఎత్తు పంచాయత్ తెగద్దు, 3, ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేణి గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళా అడవులు, అది ముందర పడద్దు. కానీ
యథావిధిగా నీళ్ళు కిందికి పోతా ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడియాటిలో కట్టుకున్నా తెలంగాణ తమ్మిడియాటి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసీ రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసీ అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసీ. సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడియాటితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాంతి దిగక, మీ కాలువ ముందుకు పోక మీరు అక్కడ తనుక సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడితే ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమిళనాటి కాడ కట్టుకున్నా కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమిళనాటి కాడ ఎత్తా ఏది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మ్యాప్ ఓపెన్ చేయి. మ్యాప్ కూడా ముందు పేరూరు ఒకసారి ఓపెన్ చేయి అధ్యక్ష. ఇది తమ్మిడియాటి కాడనేమో 1100 చిల్లర మనం చూసినాం. కాళేశ్వరం కాడికి వస్తే 1650 దాకా మనం చూసినాం. అదే ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర చూస్తే 2430 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. 2430 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 47 years అధ్యక్ష. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.